నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూలై మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే కొంచెం కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆర్థిక పరంగా చాలా అనమాట లో ఎనర్జీస్ కనబడుతున్నాయి. కుంభరాశి వారికి ఆర్థిక లావాదేవీలు అంత సంతృప్తికరంగా ఉండకపోవడము, సో ఏదైతే వాల్యూ మనకి ఇచ్చేది ఉంటుందో బయట నుంచి వచ్చే ఇంపార్టెన్స్ కానీ వాల్యూ కానీ తక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. బికాస్ గతంలో చేసిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మాట్లాడిన విధానం, ప్రవర్తించే విధానం యొక్క రిఫ్లెక్షన్ ఇప్పుడు అన్నది కుంభరాశి వారికి బాగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు గుర్తించకపోవడము, ఇంపార్టెన్స్ని గుర్తించకపోవడము, ఫైనాన్షియల్గానే కాదు మర్యాద పరంగా ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ పరంగా కొంచెం కమ్యూనికేషన్స్లో ప్రాబ్లం అండి. వైఫ్ అండ్ హస్బెండ్కి, తల్లిదండ్రులకి, చిల్డ్రన్కి మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి జూలై 4th and 5th వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. అండ్ 4 వీక్స్ కూడా ఒక రకంగా పాజిటివ్గానే ఉన్నాయి, పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి. అలాగే కమ్యూనికేషన్స్ అనేవి బాగా పెరుగుతాయి. సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో కొంత పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. సంతానం కోరుకునే దంపతులు, విద్యార్థులు కొద్దిగా అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే పాజిటివ్ న్యూస్ వింటారు సంతానం కోరుకుని, కానీ కొంత ఎవరికైతే జాప్యం అవుతుందో ఒక్కసారి ఏంటి అంటే కొత్త పరిశీలన చేసుకొని కరెక్ట్గా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే గురు ట్రాన్సాక్షన్ అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, అంటే పాజిటివిటీలో లేదు కాబట్టి సంతానం పట్ల కాన్సన్ట్రేషన్ చేయాలి. సంతానం కోరుకునే దంపతులు కూడా ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అనేవి కరెక్ట్గా దాంట్లో ఒక ప్రాపర్ గైడెన్స్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మానసిక అశాంతి కూడా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అన్నవి అంత పాజిటివ్ ఉంది. ముఖ్యంగా గృహిణులకి చెప్పేది ఏంటి అంటే దైవ చింతనలో గడపండి. మ్యాక్సిమం ఏమంటారు, అది సెల్ఫ్ సాబటైజేషన్. సొంతంగా ఏది కూడా మీకు మీరు అనుకొని దాని ప్రకారం థాట్స్ చెయ్యొద్దు. ప్రతిదీని కూడా డివైన్కి వదిలిపెట్టండి. దేవుడికి వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం అన్నది మంచి పద్ధతి ఈ టైంలో. ఎందుకంటే ఈ టైం కొంచెం స్థిరాస్తి కొనుక్కోవడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఆర్థిక విషయాలు, మన యొక్క వాల్యూషన్స్ తగ్గే టైము కాబట్టి జాగ్రత్త వహించాలి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయితే 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఖర్చులు కూడా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అన్నది ఖర్చులు అదుపులో ఉన్నాయి. 4th వీక్, 5th వీక్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుంభరాశి వారికి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా కుంభరాశి వారు దక్షిణామూర్తి ఆరాధన చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. గురువారాలు దక్షిణామూర్తి ఆరాధన చేయడము, అలాగే హనుమాన్ చాలీసా, దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని శనివారాలు పఠించడము, హైగ్రీవ శ్లోకాన్ని విద్యార్థులకు ముఖ్యంగా చెప్తున్నాను, హైగ్రీవ స్తోత్రాన్ని పఠించుకోవడం. ఎందుకంటే స్టడీస్లో మీరు నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయినా కూడా మళ్ళీ మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫర్దర్ మీరు ఏదైనా యూనివర్సిటీ ట్రై చేస్తుంటే ఆ విషయంలో జాప్యం ఉంటుంది. ప్రాపర్ ప్లెజెంట్ ఉండదు అనమాట. ప్రాపర్ డిసిషన్ మేకింగ్ ఉండదు, ప్లెజెంట్ మైండ్ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్ కుంభరాశి వారికి ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం కుంభరాశి వారికి జూలై మాసం ఎలా ఉందో. జూలై 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. చాలా వరకు కమ్యూనికేషన్ చేస్తారు. కొంచెం స్థిరాస్తి ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా 2nd డేట్, 3rd డేట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఏదైనా భూమి కొనుక్కోవడానికి 2nd, 3rd, 4, 5. అలాగే సంతానం పట్ల కాన్సన్ట్రేట్ చేయడానికి, వాళ్ళ ఫ్యూచర్ పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉన్నా కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఉన్న వాళ్ళ పైన ఫోకస్డ్గా ఉండాలి అని మనం చెప్పాం కదా, వాళ్ళ కెరియర్ గురించి. 6, 7 డేట్స్ వారి గురించి మేజర్ డిసిషన్స్ అయితే తీసుకునే అవకాశం ఉంది. ఇక 8, 9 డేట్స్ అంటే థాట్ ప్రాసెస్ వరకు 8, 9 డేట్స్ బాగానే ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్కి విచ్ ఇస్ నాట్ గుడ్ 8, 9 డేట్స్. ఇంకా 10, 11 కుటుంబ సభ్యులతో కలిసి ప్లెజెంట్గా స్పెండ్ చేస్తారు. 10, 11 ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 12, 13 వచ్చం ఏదో డిప్రెసివ్గా ఒక థాట్ వస్తుంది, డిప్రెసివ్ థాట్స్ ఉంటాయి. 12, 13 అగైన్ 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఈ డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, దైవ బలము ఇవన్నీ కూడా. అండ్ 22, 23 డేట్స్ ఏవి మేజర్ వర్క్స్ అయితే వద్దు, ఓన్లీ డిసిషన్ మేకింగ్ వరకు అయితే 2 డేట్స్ పాజిటివ్ ఉంటాయి. 24, 25, 26, 27, 28, 29, 30 డేట్స్ అన్ని మళ్ళీ వర్స్గా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ముఖ్యంగా ఈ
మాసం అంతా జూలై మాసం అంతా ఆధ్యాత్మికంగా చాలా పాజిటివ్గా ఉంటుంది. మనకు చెప్పుకున్న పరిహారాల్లో కూడా దశరథ ప్రోక్త శని శ్లోకం, దక్షిణామూర్తి ఆరాధన, ఎందుకంటే తొలి ఏకాదశి ఉంటుంది ఈ మాసంలో, 17th తొలి ఏకాదశి, 21st గురు పౌర్ణిమ, కాబట్టి విష్ణు సహస్రనామాలు వినటము, కాబట్టి హైగ్రీవ స్తోత్రం విద్యార్థులకు చెప్పాను. మ్యాక్సిమం దక్షిణామూర్తి అంటే విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి. శనివారం దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని చదువుకోవాలి. ఇవి మంచి రెమెడీస్ ఫర్ కుంభరాశి. ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఎస్పెషల్లీ వీడియో వినండి. ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. స్వస్తి.